ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మేము కాదులూరు మండలం కాకినాడ జిల్లా గొల్లపాలెం గ్రామానికి వచ్చాము. ఇక్కడ ప్రభుని నమ్మినటువంటి ప్రభు బిడ్డ పోతురాజు చంద్రరావు గారు, వారు ఒక రైతు బిడ్డ. ఎన్నో కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. అది విని ఎరగని సంగతి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడనే వాక్యం వారి జీవితం ద్వారా బహిర్గతం అవుతూ ఉంది. అద్భుతాన్ని చూపించే ప్రయత్నంలో ప్రభు వారి జీవితంలో ఏం చేశాడో, ఏం అద్భుతం జరిగింది ఆయన జీవితంలో, అది అద్భుతం అనే కంటే అసాధారణమైనటువంటి సంగతి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో నమ్మి బాప్తిస్మం పొందిన నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయని, మరణకరమైన ఏది తాగినా వారికి హాని చేయదని, పాములు ఎత్తి పట్టుకుంటారని, క్రొత్త భాషలు మాట్లాడతారని మార్కు గారు రాసినటువంటి మాటలో ఒక సంఘటన వారి జీవితంలో జరిగింది. ముందు వారి జీవిత సాక్ష్యాన్ని కంటే ముందు వారి జీవితంలో జరిగినటువంటి సూపర్ న్యాచురల్ థింగ్స్, అసాధారణ కార్యం ఏదైతే జరిగిందో దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు వారితో మాట్లాడదాం. ప్రైజులండి చంద్రరావు గారు. వందనాలు. బాగున్నారా? మరి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేశాడని మీ అమ్మాయి అనగా మా సంఘబిడ్డ పోలినాటి సత్యవేణి గారి ద్వారా మేము తెలుసుకున్నాం. మరి మా ఆత్మీయ బిడ్డకు చెప్పడం బట్టి మేము చాలా సంతోషపడ్డాం, దేవుని స్తుతించాం ముందు. అయితే మీకు ఏం జరిగింది, ఏ పరిస్థితిలో మీకు ఎలా జరిగింది అనేది మాకు మీ జరిగినటువంటి అద్భుతాన్ని మాకు వివరిస్తారా? అంటే ఆ రోజు ఏం జరిగిందంటే అండి, మాకు ఉపసాల కూటాలండి. రాత్రి చెప్పండి. ఉపసాల కూటాలు అయితేనండి, నేను రాత్రి కూటానికి వెళ్ళానండి. కూటానికి వెళ్ళిన తర్వాత పొద్దున్న మామూలుగా బయటకు వస్తాం కదండి, తాళం చేయమని 6 గంటలకు వచ్చేమారండి. ఇలాగా ఇవి ఉన్నాడు, నేను గడ్డి కోసి వస్తానండి. నేను గడ్డికి వెళ్ళానండి. పచ్చగడికి వెళ్ళేసి కోసుకుని వస్తున్నానండి. కోసుకుని వచ్చే సమయంలో నేను అక్కడ దారి బాగోదండి, తుప్పలు ఉంటాయండి. అది ఇలాగ వంతలా ఉంటుందండి బాట కింద. గడ్డి కోసుకుని అంటే పచ్చగడ్డి తీసుకుని వస్తున్నానండి. మోపుని ఎత్తి మీద మోపు అంటారు కదా, అది తీసుకుని వస్తుంటే ఆ బాటలో నేను చూసుకోలేదు దాన్ని. దాన్ని ఏదో తన్నే ఉంటానండి, కాలుతోటి కాలు చుట్టేసేయిందండి. కాలుకి చుట్టేసింది. కాలు చుట్టేసి ఇక్కడ పొడిచింది. ఏంటండి? ఉండదు, రాసుపాము. ఇక్కడ పొడిచిందండి రుమాల మీద. నేను అనుకున్నాను ఇది వచ్చేసింది, ఇంకా దేవుడు తీసిపోతాడు ఇంకా నన్ను అనేసి దేవుని ఒకసారి అడిగానండి. తండ్రి నన్ను రక్షించని అడిగి వెళ్తానండి. ఇక్కడ ఏంటి వెళ్తాను ఇంకా ఒక అరగంట సేపు కండి. అరగంట సేపు ఉండిపోయారా? అరగంట సేపు ఆగిపోండి మో పట్టుకుని. అరగంట సేపు కూడా పాము కాలుకుంది. అరగంట సేపు అప్పుడే దేవుని అడిగానండి. అలా కళ్ళు మూసి ఉండిపోయాను ఇక్కడ. నేను అలా కళ్ళు మూసి నాకు బ్యాట్లెట్ ఎత్తాను కంట్లోకి. ఆ రంగా పెద్ద ఎలుగు వచ్చిందండి. పెద్ద ఎలుగు వచ్చింది. ఆ ఎలుగు వచ్చిన తర్వాత జాయిగా వదిలేస్తున్నాను మన కాల్ని. వదిలేసి అలా వెళ్తుందండి. అంటే అది వదిలేసి వెళ్ళిపోయింది. దాకా ఆలోచన అప్పుడు మోపట్టుని వచ్చానండి. నేను ఏమని కేకలేసారు మీరు? నేనేం కేకని దేవుని అడిగాను ఎంతండి. తండ్రి నన్ను చూడు, నాకు ఇలా జరిగింది ఇక్కడ అపాయం, నువ్వే కాపాడాలని అనుకున్నాను. నేను ఏసయ్యాని కేకేసాను అలా అనుకున్నాకుండండి. ఇంకా నిలబడిపోయినండి. ఇంకా అలాగా అంటే వాళ్ళు కాపాడలేదు, ఇంక పక్కన ఉన్నాయి కేకేనాకి. నేను ఒక్కనే ఉన్నానండి అక్కడ. అప్పుడు ఇక్కడ మా పిల్ల వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ చాలా దూరం కదండి, మరి 1 కిలోమీటర్ ఉంటుందండి. ఓకే. వచ్చినప్పుడు వెళ్తా చెప్పలేదండి. ఇక్కడ నేను చెప్పలేదండి. అది అలా ఇడిచిపెట్టి అలా వెళ్ళిపోయేదాకా అలా నిలబడుకుంటున్నానండి నేను. అది ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వచ్చాను. మా పిల్లతో చెప్పలేదండి, మా ఆవిడతో కూడా చెప్పలేదండి. మరి మీకు చుట్టుకున్నప్పుడు తెలియలేదా? కాలుకు చుట్టినప్పుడు తెలిసిందా? తెలిసింది పుష్పలు పొడిచిందండి. ఆయన తెలిసండి నాకు. ఆయన పుష్పలు టవల్ ఇక్కడ దాకా రమ్మాలు ఉంటుందండి, ఇక్కడ పొడిచిందామండి. అప్పుడు వెంటనే నేను దేవుని అడిగానండి. దేవుని అడిగితే ఇంకా అలా కళ్ళు మూసాను అన్నమాట. ఇంకా అయిపోయిందా పని అనుకుని అలా కళ్ళు మూసానండి. కాసేపటికి 1 పావుగంట ఉంటుందండి టైం. అప్పటికి కంట్లో బ్యాట్లాట్ ఎలుగు తన్నిందండి నాకు. ఆ ఎలుగు తన్నిన తర్వాతనే అప్పుడు కళ్ళు ఇలా తెరిచి చూస్తున్నానండి. తెరిచి చూస్తుంది ఇలా వదిలి ఇలా వెళ్ళిపోతున్నామండి. ఈ కాలు తగిలిందండి ముందు, ఈ కాలు చుట్టేసిందండి. ఈ కాలు చుట్టేసి తక్కువ పుష్పం పడిచిందండి ఒకసారి. ఆ స్పాట్లో చూసాను అంతేనండి నేను. అంతే ఇంకా వెంటనే ఇంకా దేవుని అడిగానండి. నేను దేవుని అడిగినా ఇంకా అలా నిలబడిపోయాను. ఇంకా
ఆ నడుపు ఆ చూస్తుంటే వచ్చేప్పటికి కళ్ళు కాపాడలేదండి ఇంక నాకు. అలా మూసేసుకున్నానండి. కళ్ళు మూసేసిన తర్వాత అప్పుడు మరి ఈ ఎలుగు వచ్చినాక మనీ కళ్ళు తెరిచాను నాకు. అప్పుడు చూతులకి ఇల్లు అలాగ అంత లక్క వెళ్ళిందండి. అది ఇంకా తోక ఎక్కడ ఉందండి కాలు దగ్గర పోవంత లక్క వెళ్ళిందండి. అంతే అలా నిలబడి చూసాను కాసేపు అలా పోతుందండి జాగిన. అది సర్లే మనకు కర్లేదు కదా ఇది అని వచ్చి మోపిగా వాడేసి ఇలా కూర్చున్నానండి. కూర్చున్నాను ఇలా అడిగారు అదే అలా కూర్చున్నా అన్నారు కానీ నేను చెప్పలేదండి ఇంత మాటలతోటి. మా అల్లుడు ఇద్దరు ఉన్నారండి పిల్లని. అలా కూర్చుని మధ్యలో వేసి అది స్నానం చేసి మనీ వెళ్ళిపోయాడు చర్చిలోకి వెళ్ళిపోయాడు. ఓకే, మంచిదండి. చాలా గొప్ప అద్భుతం జరిగింది. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ వాక్యాన్ని వికటం చేస్తున్నారు, పాములను ఎత్తి పట్టుకుంటారు అని. ఆ పాస్టర్ గారు అత్తిపోడండి రాజు. అయితే ఏంటంటే పాములను ఎత్తి పట్టుకుంటారనే మాటకు అర్థం ఏంటంటే కావాలని పామును పట్టుకుంటే కరుస్తుంది, కానీ అనుకోని పరిస్థితిలో కాదండి పాములు ఎదురైనప్పుడు ప్రభు ఎలా కాపాడాడు చూడండి. ఆయనకి కావాలని పాముని పట్టుకోలేదు, ఆయన పాముని కావాలని తన్నలేదు, తొక్కారు. తొక్కటం వల్ల ఏమైందంటే కాసిన వంత కింద ఉంటుందండి దారి. ఆ దారిలో వచ్చేది కానీ నేను చూసుకోలేదండి. నేను ఈ చర్చిలోకి వచ్చాక ఆధారం చూసుకుంటున్నానండి. చూసుకుంటున్నాను కానీ దాన్ని చూసుకోలేదండి ఇంక నేను. కాబట్టి దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే తన భక్తులకు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు పాములే కావచ్చు, విషమే కావచ్చు, ఆయన చిత్తం అయితే ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఆయన తప్పిస్తాడు. ఎందుకంటే దేవుడు అబద్ధికుడు కాదు, మాట ఇచ్చి మార్చడానికి, మాట ఇచ్చి తప్పిపోవడానికి. నరుడును కాను మాట ఇచ్చి తప్పిపోవడానికి అన్నాడు ఆయన. కాబట్టి దేవుడి వాక్యము ఆయన మరి విరిగి నలిగిన హృదయంతో, హృదయశుద్ధి కలిగిన వారి దగ్గర ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఆయన జీవితంలో ఈ వాక్యం నెరవేరింది. అపోస్తలుడైన యోహాను గారిని కూడా పాములతో కల్పించారు, గుర్రాలతో తొక్కించారు, చాలా హింసలు పెట్టారు. కానీ ఆయనకి హతసాక్షి మరణం రాలేదు, మామూలు మరణమే పొందాడు ఆయన పద్మస్తీపంలో. అలాగా మరి పాములు ఎత్తి పట్టుకుంటారు అనే మాట నిజంగా ఆయన జీవితంలో పాము చుట్టి కాలుకు చుట్టేసిన త్రాసుపాము. అసలు ఆయన కరాలంటే ఆయన తన్నేసినప్పుడే కరాలి, కానీ చుట్టేసిన తర్వాత టవలను కాటేసింది. అదంతా కూడా దేవుని సంకల్పం. కాబట్టి దేవుడికి అసాధ్యమైందంటే ఏది లేదు. మంచిది చంద్రరావు గారు, చాలా మంచి సాక్ష్యం చెప్పారు. మీ పేరేం పేరు అన్నారు చెప్పండి? పేరు సూర్యచంద్రరావు గారు అండి. సూర్యచంద్రరావు, పోతురాజు సూర్యచంద్రరావు. మీ తల్లిదండ్రులు ఎవరు పేరు చెప్తారా? మా తల్లిదండ్రుల పేరు ఈరస్వామి అండి. ఈరస్వామి. అమ్మ పేరు? అమ్మ పేరేమో అప్పయ్యమ్మ అండి. అప్పయ్యమ్మ. మరి మీరు ఎన్నో సంతానం? నేనైతే 6వ సంతానం అండి. నేను మగపిల్లలు ఎంతమంది మీ అమ్మకు? మా అమ్మకి మగపిల్లలు 5 అండి, ఆడవాళ్ళు 4 అండి. 5లో ఎన్నో? 2 అండి. 5లో 3 అండి. నేను 3. మరి చిన్నప్పుడు మీరు చదువుకున్నారా? చిన్నప్పుడు నేను చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి వ్యవసాయమే. వ్యవసాయం అండి. ఎన్ని ఎకరాలు చేసి ఉంటారు? నేను దగ్గర ఒక 5 ఎకరాలు చేసేవాడిని. ఇప్పుడు ఆ చెలపాకున్నప్పుడు అయితే వ్యవసాయం చేసేవాడిని కదండి. మామూలుగా ఇలా బయట పనికి వాటికి వెళ్ళేవాడిని, కూలి పనికి. మా నాన్న వ్యవసాయం చేసేవారండి. చేలో పని చేసుకుంటా అంత పని చేసుకుంటా. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యవసాయం ఉన్నానండి వాళ్ళ దగ్గర. ఓకే. అప్పుడు దాకా వ్యవసాయం లేండి. గొలపాలు వచ్చాక వ్యవసాయం వచ్చాకండి. ఉన్నారు. ఎన్నాళ్ళైందండి గొలపాలం వచ్చి? గొలపం వచ్చే 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతుంది. మరి మీకు పిల్లలు ఎంతమంది? 3 అండి. 3. 2 మగపిల్లలు, ఒక అమ్మాయి అండి. అమ్మాయి. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయండి? అందరికి అయిపోయాయి. మరి మీరు ప్రభుని ఎప్పుడు నమ్ముకున్నారు? నేను ప్రభుని ఎప్పుడు నమ్ముకున్నాను అంటే అండి, వీళ్ళు చర్చికి వెళ్ళేవారండి. ముందు ఈ మైన్ చర్చికి వెళ్ళేవారండి. నేను అప్పుడు వెళ్ళేవాడిని కాదండి. అప్పుడు మైన్ చర్చ్ అంటే డాబా లేదండి, మామూలు పెంకిడి తింటుందండి, చిన్నది పెంకి. అందులోకి వెళ్ళేవారండి. వెళ్ళదని తిట్టేవాడండి నేను. అలాగా అంటే ఇంకా మా అంత లేదండి. నేను కూడా అలాగే అంటూ ఉంటాను. మళ్ళీ మామూలుగా పని నేను చేసుకున్నానండి. ఈ చర్చి ఓపెన్ చేసి నేను వెళ్ళొద్దనివ్వండి. ఈ చర్చి ఓపెన్ చేశారు కదండి. చర్చి ఓపెన్ చేసిన తర్వాత మామూలు పిల్లర్స్ వేసారండి. పిల్లర్స్ వేసేసిన తర్వాత పైన ఓపెన్ షాప్ వేస్తున్నారండి. ఓపెన్ షాప్ పొద్దున్నే వేస్తామంటండి. మా వదిన గారు ఉందండి వాళ్ళ ఇక్కడ. బాబా వెళ్ళా పనిలే కనదండి. నేను వెళ్ళను, నాకు దేవుడు చెప్పలేదు నాకు అని అలాగ అనుకున్నానండి. ఆ రాత్రి కాడ నేను చెప్పలేదు అంటున్నా కాబట్టి ఇంకొప్పుడు చెప్తున్నాను నేను, నువ్వు పొద్దున్న వెళ్ళా పని చెయ్యి అన్నదండి. ఎలా ప్రత్యక్షమయ్యాడు మీకు ప్రభు? దేవుడు అదో మాట్లాడాడండి. అదే ఎలా వచ్చారు మీ దగ్గరికి? వాళ్ళు మనిషిలాగా వచ్చాడండి. తెల్లబట్టలు వేసుకుని వచ్చాడండి. తెల్లబట్టలు వేసుకుని వచ్చి నువ్వు ఇలా అంటున్నావు, వీళ్ళందరూ వెళ్ళమంటేనే నేను వెళ్ళమని చెప్తున్నాను, వెళ్తావా వెళ్ళమని అడిగాడండి. అయితే వెళ్తానండి అన్నాను. అంతేని పొద్దున్న ఇంకా లేకలేదని కొంతమంది మా వాళ్ళు పిల్లలు లేకలేదు. నేను ఇలాగ దొరకడ పని చేసి పార్క్ని పోతున్నానండి. నేను రాత్రి వెళ్ళానడి పిల్లలు వెళ్తున్నాడే అంటుందండి మా వదిన గారు. నాకు రాత్రి దేవుడు కాబట్టి నాకు చెప్పాడు వెళ్ళమని నేను వెళ్తున్నాను అంటే అప్పుడు కూడా ఆ పని చేస్తున్నాను ఎప్పుడు వెళ్ళలేదండి అక్కడికి.
ఆయన ఇలా మాట్లాడిన తర్వాత వెళ్ళాను సంధిలోకి పనిలోకి. వెళ్ళారు. ఇంకా సాయంకాలం దాకా నేను ఒక్కనే కొట్టాను మొత్తం సలపంతానే. రెండో ఆవిడ నాకు అంత బలం ఇచ్చాడు దేవుడు. ఆ భోజనం కూడా తెలియదు మధ్యాహ్నం. పాస్ గారు భోజనం వండించాడండి అక్కడ. భోజనం కూడా తెలియదండి. ఇంకా సన్నాల దాకా రెండో పారించుకోవడం నేనే కొట్టానండి మొత్తం స్లాప్ అంతా కూడా. విషయం కలిపేసిందండి. ఈ గమ్మల్లే కొట్టాలి కదండి మరి. అవును. సాయంకాలం దాకా నేనే కొట్టానండి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత దూరం చక్కబెట్టండి తాళం చేసి అప్పుడు తిన్నాను అన్నాను నేను. ఇంకా దేవుడు ఆకలి లేదండి నాకు. ఇంకా పొద్దున్న సాయంత్రం వరకు చద్దాను కూడా తినలేదండి. ఇంకా చచ్చి పని చేస్తానండి సాయంకాలం దాకానే. ఇంకా అప్పటి నుంచి దేవుడు నాకు చిన్న చిన్న ఏమైనా అలకలు వస్తాయి చూడండి, అటువంటి వాటిలో నన్ను లెగ్గొట్టి బయటకు పంపుతుంటాడండి. ఇప్పుడు మా త్వరగా ఏదైనా చూడొచ్చినా కూడా రాత్రులు దూరం పొడి చేస్తున్నాను. ఏదో కుర్రోడు మాట అన్నట్టు, తల్లి మాట అన్నట్టు మాటలు వినపడతాయండి నాకు. ఏంటి దూరం పొడి చేస్తున్నాను వచ్చేలాగా ఏదో తోడు ఉంటుందండి ఇక్కడ. అది దాన్ని తోలేసి మళ్ళీ పడుకుంటాను. ఇంకా అప్పుడు ఏం కాపాడుతుంది నాకు. ఆడే సోదరులు చిన్న చిన్న దేవుడు నాకు కాపాడుతుంటాయండి. అదే మరి ప్రభు ఆ రోజు నుంచి ఇంక రక్షణలోకి వచ్చారా? అప్పుడు అంటే ఆ రోజు నుంచి రాలేదండి. ఇంకా 2 సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు వచ్చానండి. మీకు అనిపించింది? నాకే అనిపించిందండి. ఇంకా దేవుళ్ళకి వెళ్ళిపోవాలి, ఇక్కడ తీసుకోమన్నారండి వచ్చిందండి. నేను ఇక్కడ రాను, అక్కడ పోతానండి, అక్కడ పోయినండి. వీళ్ళంతా అక్కడికి వచ్చారు నాకు కూడా. కోడాపేటలో ఉన్న విజయ కుమార్ గారి చర్చికి వెళ్ళారు. అక్కడ తీయించుకున్నానండి. తీయించుకున్నా బాగానే ఉంటుంది అనుకోండి. చేశానండి కానాలని వెళ్ళిపోండి. ఆయన వాక్యం రోజు ఒకటే చెప్తున్నాడండి. ఈ వారం ఇది చెప్పాడా, ఆ మనీ వారం అదే చెప్తున్నాడండి. నాకు అర్థమవుతలేదండి. అందుకని ఇంక నేను ఆడికి వెళ్ళం మానేశానండి. ఇక్కడ వెళ్తున్నారు? వెళ్ళం మానేసి ఒక నెల పాటు ఎలా తిరిగిందండి. ఎలవై అన్నారు. నేను వెళ్ళిన చచ్చికి ఇంకా అంటే అలా ఉంటలేకి అప్పుడు మనీ ఈ చచ్చికి వెళ్ళారు. చర్చికి వెళ్తున్నారు ఇప్పుడు? అప్పుడు వెళ్తున్నానండి. వెళ్తున్నారు. మరి ప్రార్థన చేసుకుంటున్నారా రోజు? రోజు ప్రార్థన చేసుకుంటాను. అంతకుముందు ఏం చేసేవారు? ఏ దేవుణ్ణి ఆరాధించేవారు? యేసుప్రభుని నమ్ముకోక ముందు? నేను ఏ దేవుని ఆరాధించలేదండి. చిన్నప్పటి నుంచి కూడానండి. ఏ దేవుడికి కొట్టాలి కొబ్బరికాయ కొట్టలేదండి. పెళ్లి కొట్టలేండి కొబ్బరికాయ అంతేనండి. మనీ కొబ్బరికాయ కొట్టడం తెలదండి నాకు ఏ దేవుడికి. ఆమేన్. ఓకే. ఇప్పుడు 3 మంది విగ్రహాల పూజలు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారండి. నేను పెళ్ళినాడే కొట్టాను అంతే కొబ్బరికాయ. గుడి దగ్గర తీసుకెళ్ళి దండం పెట్టించుకుంటారు. అంతే తెలిసండి నాకు. ఇంక మరి కొబ్బరికాయ కొట్టడం ఎరగదండి ఇప్పుడు. మామూలుగా కొట్టుకుని తినేస్తాం అంతే తప్పగానండి. దేవుడు మాత్రం కొబ్బరికాయ కొట్టండి ఇప్పుడు. ఓకే, రైట్. మరి మళ్ళీ ఇంకా పాము మళ్ళీ మీ జీవితంలోకి ఇంతకాలంలో ఎప్పటికీ కనిపించలేదు మీకు? నేను ఇంకా రూట్కి వెళ్ళలేదండి ఈ మధ్యన. మళ్ళీ ఉందండి పాము, కాపాడుతుందండి. అది కాపాడుతుంది, జనాన్ని కాపాడుతుందండి. అదే అయ్యారు చాలా ముద్ర పాము అండి. అది అలా తిరుగుతుంటుంది నాకు కొట్టినట్టు అందరూ కాపాడుతుంది. నేను ఇలాగని చెప్పినా కూడా వాళ్ళందరూ నాకు కాపాడుతుంది అంటున్నారండి అక్కడ. ఇంకా అలా ఉంటుందండి. అది చచ్చిపోయేదాకా తిరుగుతుంటుందండి. ఓకే, దేవునికి స్తోత్రం. చాలా మంచి సాక్ష్యం చెప్పారు. అంతకుముందు నాకు కాపాడేదండి అది. నేను లెక్కేసామని కాదు, అలా పోతుందండి. మనల్ని ఏం చేయలేదని పోతుండే ఉండండి. బ్యాటరీ లైట్ లాగా వచ్చింది మీకు? బ్యాటరీ లైట్ లాగా కంట్లోకి వెలిగి వచ్చిందండి నాకు. ఆ వెలిగి వచ్చిన తర్వాత కళ్ళు ఇలా తెరిచి చూస్తలేక అప్పుడే జాయిగా వెళ్తుందండి. ఇలాగా మీ కాలు చుట్టుకున్న పాము విడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. రైట్, చాలా మంచి సాక్ష్యం చెప్పారు మీరు. మీ అమ్మాయి గారు చెప్పగానే నేను వచ్చాను. మీ భార్య గారికి మీరు ఇలాంటి శోధనలో ఉన్నారని, ఆమె ఉపవాస ప్రార్థనలో ఉండగా ప్రభు చూపించారంట. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మ వందనాలు. మంగగారు బాగున్నారా? ప్రభులో ఏం పేరు మీ పేరు? సలోమి. మీ ఆయన గారి పేరు? చంద్రరావు అండి. కాదు, దేవుళ్ళు మోషే గారు. మోషే గారు బైబిల్లో పామును మోషే గారి చేతిలో ఉన్న కర్ర పాము అయింది. అవునా? మళ్ళీ ఆ కర్రని కింద పడేసి మళ్ళీ ఆయన తోక పట్టుకుంటే అదేమైంది, మళ్ళీ కర్ర అయింది. అలాగే మోషే గారు కనుక దేవుడు ఆయన మోషే గారు ఈ కాలంలో మోషే గారిలాగా చూపించాడు ఆయన. ఓకే, సరే. మీ ఆయన గారు ఆపదలో ఉన్నారన్నప్పుడు మీరు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు కదా, గడ్డికి వెళ్ళినప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉన్నారంట. మీరు ఉన్నప్పుడు మీకు ఏం కనిపించింది చెప్పండి. మా అయ్యగారు ఒక 10 నిమిషాల పాటు కళ్ళు మూసుకోండి అమ్మ అందరని నిశ్శబ్దంగానే అని చెప్పారండి. చెప్తే 10 నిమిషాలు కళ్ళు మూసుకుని అలాగ ఉన్నానండి. ఉంటే ఈయన నెత్తి మీద మోపెత్తి. మీరు ఒక్కరే ఉన్నారా, సంఘంలో ఉన్నారా? సంఘం అంతా ఉన్నారు. అందరం మూసుకుని కళ్ళు ప్రార్థనలు ఉన్నామండి. ప్రార్థనలు ఉంటే ఈయన నెత్తి మీద మోగు పెట్టుకుని గొట్టు మీద అలాగ ఉరిగిపోయినట్టు నాకు కనిపిస్తా ఉన్నారండి. అయ్యి బాబా నాన్న వచ్చేస్తానన్నారు, రాలేదు. ఈటనేసేసి గబగబా మా అబ్బాయి వంటలు చేస్తున్నారండి. గబగబా అక్కడికి వెళ్ళి రఘు ఫోన్ చెయ్యి నాన్న వస్తానన్నాడు, రాలేదన్నాను. కానీ విషయం చెప్పలేదండి, కంగారు పడతారని పిల్లలు. చెప్పలేదండి, నా మనసులో ఉండించుకుని
ఇలాగా నాన్న వస్తానన్నాడు, రాలేదు ఏంటనేసి నాకు కంగారు పడిపోతున్నానండి. ఈయనేమో మోపెత్తుకుని గొట్టు మీద అలా ఉరిగిపోయినట్టు నాకు ప్రార్థనలో కనిపిస్తున్నారండి. కళ్ళు మూసుకున్నాను కదా అయ్యగారు. అవును, దర్శనం కనిపిస్తుంటే అప్పుడు గబగబా వెళ్ళి ఫోన్ చేయించానండి. ఫోన్ చేస్తే పాప అందే నాన్న మరి గొట్టు మీద కనపడుతున్నాడు అని చెప్పిందంటండి. పిల్లోడికి చెప్తే అప్పుడు నేను వచ్చేసి మళ్ళీ ప్రార్థనలో కూర్చుని ప్రభా ఏటినైనా అనుభవనప్పటికి ఈయన ఒక అరగంటలో మళ్ళీ ఈయన మరి స్నానం చేసేసి సరస్సులోకి వచ్చేసి కూర్చున్నారండి. కూర్చుంటే అప్పుడు నేను సాచుకుని చెప్పడం జరిగిందండి. మరి మళ్ళీని సంఘం ముందు దైవజనుల ముందు వీళ్ళందరి ముందు మళ్ళీ నేను సాచుకుని చెప్పుకున్నానండి. చంద్రరావు గారు చాలా పౌరుషంగా ఉండేవారంట కదా ముందు. చాలా కోపం అండి ఆయనకి. మాట అంటే ఇంక మాట్లాడకూడదండి, ఇంకా అలాగ ఉండిపోవాలి. ఆయన ఏమన్నా ఇంకా నేను ఎదురు సమాధానం చెప్పేదాన్ని కదా. ఎవరు చెప్పకూడదంట కదా, చెప్పకూడదండి ఇంకా. కానీ అలాంటి అయినప్పుడు దీనంగా మారిపోరండి. ప్రభుని నమ్ముకున్నాకుండి అసలు అంత సమాధానంగానే ఉంటారండి. అసలు ఏం మాట్లాడరు, సమయంగా ఉంటారు. ఇంకంతా మా సంసారం అంతా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మరి ఇంకా ఆయన ప్రభులోకి వెళ్ళాడు కదండి, ఇంకా కోపం లేదండి. ఇంకా కోపం లేదండి. క్రితం అయితే ఇంకా మాట అంటే మళ్ళీ మాటకు సమాధానం చెప్పడానికి కుదరదండి. ఇంక మేము అంత అలాగ ఉండేదండి. చాలా ఖచ్చితంగా ఉంటారు. దేవుళ్ళు కూడా చాలా ఖచ్చితంగా ఉంటారండి. ఇంకా ఎవడ వెళ్ళందే తయారైపోయి ఆయన ముందే మమ్మల్ని కంగారెట్టేస్తాడు. ఆయన వెళ్ళిపోతారండి ముందు. ఇంకా అయ్యగారు రాందే, ఇంకా సంఘం అంతా రాందే, ఈయన వెళ్ళిపోయి కూర్చుంటారండి ముందు. మా అబ్బాయి అంటాడు ఒకసారి, మరి నాన్న అక్కని చెప్తాడు కదా వెళ్ళిపోయి అని చిన్న ఎటకారం ఆడతాడండి మా అబ్బాయి. అంటే వెళ్ళిపోయేవారండి. వెళ్ళిపోయి ముందుగానే ఆయన కూర్చుంటారండి. దేవుళ్ళు చాలా బాగా ఎదుగుతుంది. మీరు ఎంతకాలం అయింది ప్రభుని నమ్ముకుని? నేను అవుతుందండి ఒక 20 సంవత్సరాలు అవుతుందండి. మీరు అంతకుముందు ఏమన్నా ఏం చేసేవారు? అంతకుముందు నేను కూడా ఏ పూజలు చేసేదాన్ని కాదండి. ఏ దేవుడిని నమ్ముకోలేదండి నేను. ఇలా పిల్లలు పనికి పోతాం. మాది ఓడవరపేట అండి. చంద్రరావు గారిదేమో చలపాక, మీదేమో గొల్లపల్లి. మీ అమ్మగారు అందరూ కూడా ప్రభుని నమ్ముకున్నారు? అందరూ ప్రభుని నమ్ముకున్నారండి. ప్రభుని నమ్ముకున్నారు. కానీ మీ భర్త గారికి దేవుడు అంత కార్యం చేశాడు, మీరు ఏమనుకుంటున్నారు మరి? అయ్య బాబు, ఆ రోజు ఏమనుకున్నానండి బాబు, నిజంగా ఆయన గొట్టు మీదే చనిపోయేస్తాడేమో నాకు ఎంతో భయం వేసేసింది. అలా కనిపించింది మీకు? అయ్య బాబోయ్, నాకు అంత అలా కనిపించిందండి. మరి ఏం చేశారండి, వచ్చి వెళ్ళిపోతానేమో నాతో చెప్పలేదండి. చెప్పకుండా ఉండిపోయి ఇంటికి వచ్చేసి నాకు చెప్తున్నారన్నమాట. నాకు ఇలాగ అయింది బాబు, నేను గొట్టు మీద ఎలాగ ఉండిపోయాను, దేవుడు నన్ను ఎంతో ఎలాగైతే చూపించాడో ప్రభు అలాగే ఉన్నాడు. అలాగున్నాడంటే నన్ను దేవుడు ఎంతో కాపాడాడు నన్ను, లేకపోతే నేను చనిపోదును ప్రభు అని పిల్లగానే నాకు ఎలుగు తన్నేసింది. ఆ ఎలుగు నా ముఖం మీదకి ఎప్పుడైతే తన్నిందో నా కాళ్ళనున్న పాము ఇడుచుకుని వెళ్ళిపోయింది. పాముని చూశాను నేను, పాముని చూసి అలా నిలబడిపోయాను. ప్రభు నన్ను ఎంతో రక్షించావు ఆయన అనేసి నేను అప్పుడు వచ్చి నేను మీతో చెప్పకుండా తర్వాత చెప్పాను మీకు, మీరు భయపడతారని చెప్పారండి ఈయన. ఆమేన్. దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు కదా, మా జీవితంలో చేశారండి దేవుడు. మరి దేవునికే స్తోత్రం. దేవుడికే స్తోత్రం అండి. మరి రైట్. మరి మీరు కూడా బాగా ప్రార్థనలో అది బాగా ఉంటారా? చేసుకుంటామండి. ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటామండి. మా పనుల మీద చక్కబెట్టుకుంటాం. మళ్ళీ సాయంత్రం మామూలుగా మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం. మరి మీ అమ్మాయి సంఘంలో మంచి పరిచయం చేస్తుంది కదా, మరి మీరు నేర్పించారా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి మరి అక్కడ సంఘం అక్కడే ఉండేది కదండి చర్చి. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి పరిచయం చేసేసిదండి. వెళ్ళిపోయి మొత్తం సరిస్తుడు చేయడము, ఈ సండే స్కూల్ పిల్లలకు చెప్పడాలు అయ్యి చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి అదే పని అండి. రైట్. చాలా సంతోషం అమ్మా, మీ సాక్ష్యం విన్న తర్వాత మీ అమ్మాయి గారి ద్వారా విని ఖచ్చితంగా ఇలాంటి సాక్ష్యం అనేక మందికి వినిపించాలని మరి వచ్చాము. మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి చంద్రరావు గారికి, అలాగే మీకు మమ్మల్ని అక్కడ తీసుకొచ్చినటువంటి ముందు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినటువంటి సచివేణికి మా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే నాకు కూడా గ్రేస్ వచ్చింది, గ్రేస్కి కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఈ సాక్ష్యం అనేక మంది విని ప్రభుని స్తుతించాలని కోరుతూ మరి సెలవు తీసుకుంటామమ్మా. వందనాలు. వందనాలండి చంద్రరావు గారు. వందనాలండి. రైట్.